బెంగళూరు అంకుల్ నిన్న రిపబ్లిక్ డే కదా, ఎక్కడ జెండా ఎగరలేదు, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి. ఇప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదో లేకపోతే ఏంటి ఆయన పరిస్థితి అనేది కూడా తెలియకుండా ఇప్పుడు నువ్వు మా నాయకుడిని, మా అన్నని నువ్వు అంకుల్ అంటే ఇప్పుడు నిన్నందరూ ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళందరూ ఏమనాలి? ఆంటీ అనే అంటారు. మనం అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? ఏ రోజు మేము లోకేష్ బాబు అంకులు, నీకన్నా చాలా చిన్నోళ్ళం మేము, లోకేష్ బాబు అంకులు, చంద్రబాబు నాయుడు గారు తాతయ్య అని మేము అనలేదే. మహా అయితే జగన్మోహన్ రెడ్డి కన్నా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చిన్నదాన్ని. నీకు 50 సంవత్సరాలు వచ్చాయి, నీకు ఆయన అంకులు అవుతాడో నాకు అర్థం కాల. అంటే ఎంతమంది నిన్ను ఆంటీ అని ట్రోల్ చేస్తున్నారో నువ్వు గమనిస్తున్నావా? నువ్వు ఎతకారం ఆడుకుంటూ వెకిలి చేష్టాలు చేసుకుంటూ పోస్టులు పెట్టేసి ఆయన అంకుల్ అనే నువ్వు మాట్లాడుతుంటే ఇక్కడ నుంచి 1,32,00,000 మంది నిన్ను ఆంటీ అంటారు. ఒక బిడ్డకు అన్యాయం జరిగితే ఇంత ప్రశ్నించవు, ఒక బిడ్డ రేపు జరిగితే ఇలాంటి పోస్టులు పెట్టవు, ఒక బిడ్డకి ఏదంటారు ఇంటికి వెళ్ళి గొంతుకొస్తే ఇలాంటి పోస్టులు రావు నీ దగ్గరికి. కామెడీ అంటే నాకొకటి ఏంటంటే, నేను ఒక దళిత మహిళగా నేను కూడా కన్సర్న్ చేస్తుంది ఏంటంటే, నీకు అసలు ఆ పదవి ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన దృక్పథంతో ఒక దళిత మహిళకి హోంమంత్రి ఆయన ఇచ్చారు కాబట్టి ఆ ప్రాసెస్లో నీకు ఆ పదవి ఇచ్చారు, లేకపోతే నీకు ఆ పదవి కూడా లేదు ఇప్పుడు వరకు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి ఆటల్లో నువ్వు పావయ్యి పాపం ఆయన ఏం పెట్టమంటే ఆ పోస్టులు పెడుతున్నావు, ఏమనమంటే అవి అంటున్నావు, కానీ నువ్వు ఎన్ని అనిపించుకుంటున్నావు అనేది నీకు అర్థం అవ్వట్లేదు.